మనము సప్తాహం పెట్టుకున్నాము. అందులో ఇది 2వ దినం. దయామయుడటువంటి కరుణాసాగరుడైనటువంటి శ్రీకృష్ణ మనందరికీ ఎల్లవేళలా కూడా ఉంటుంది. ఈనాడు స్వాముల వారికి పూజ్య పాద శ్రీ 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 శ్రీహరితీర్థ స్వాముల వారికి మన సోదరుడు ఆడిపు హనుమాన్లు గారు పుష్పారాన్ని సమర్పిస్తారు. सद्गुरुनाथ महाराज की जय। सत्यानंद योगींद्र वरुणाचलवासिना मौनींद्र रमण पादाब्ज भृंगम वंदे तमन्वहं शोनाद्रिनाथ चरणाम्बुजयुग्म रुक्म व्यामोहतदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो श्री सत्यमौनि चरणौ शरणं प्रपद्ये। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं। त्रैवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चलदुरगारं मृगधरं पशूनां पतिं त्रैलोक्यम्। ॐ त्रैवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चलदुरगारं मृगपतिं शंभो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु। సద్గురుదేవుల చరణార విందాలకు ప్రణామాలు అర్పిస్తూ భగవద్ అనుగ్రహంతో ఈ గోపాల్ నగర్ శంకర్ మందిరంలో గీతా సత్సంగం ఆధ్వర్యంలో వర్లీ విభాగం తరఫున మనం గీత గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కృష్ణ పరమాత్మ ఆదర్శమూర్తి, కృష్ణ పరమాత్మ అనుష్ఠాన వేదాంతి అని నిన్న తెలుసుకున్నాం మనం. ఏంటి ఆయన చేసి చెప్తాడు తప్ప ఉట్టి మాటలతో చెప్పడు. అనుష్ఠానమైనది జీవితంలో చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. రాముడు ఎటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడో, మనం ఎంత రాముణ్ణి ఆరాధిస్తామో కృష్ణ పరమాత్మ కూడా
అటువంటి ఆరాధనీయ వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. అప్పుడు ఆయనకు చెప్పేటటువంటి అధికారం అనుష్ఠానం చేసిన తర్వాతనే వస్తుంది తప్ప అందరికీ రాదు. వాడు ముందు అనుష్ఠానం చేయాల, ఆచరించాల. అందుకే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పాడు. శ్రేష్టమైనటువంటి పురుషులు దేన్ని ఆచరిస్తారో సామాన్యమైనటువంటి ప్రజలు కూడా దాన్ని చూసి నేర్చుకొని అలా ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లలు పెద్దలని అనుకరించడం మనం చూస్తూనే ఉంటాం. రోజు మీ ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే పిల్లలు వస్తే వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు మనం ఏదేది చేస్తుంటామో నేను చేస్తా అని ముందుకు పడుతుంటారు. మీరు చూడవచ్చు. అది మానవుల్లో ఉండేటటువంటి సహజ గుణం, దాన్ని అనుకరించేటటువంటిది. వాళ్ళు అవకాశం కానీ వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకా ఏడవడం కూడా ప్రారంభిస్తారు. అంటే అంత శ్రద్ధ భక్తి అది. కాబట్టి పెద్దలు ఏదేది చేస్తారో చిన్నలు ఆ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని మలుచుకుంటారు. అట్లా కృష్ణ పరమాత్మ ఆచరించి స్థితప్రజ్ఞుడై బ్రాహ్మీ స్థితిలో ఉండి ఆయన భగవద్గీతను అర్జునుడికి చెప్పాడు. అర్జునుడికే ఎందుకు చెప్పాడయ్యా? ఇది మరి భగవద్గీత ఎటువంటిది? సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతో. సమస్తమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారము గోవుగా తయారు చేసి మరి అర్జునుడు దూడగా అయి ఆ యొక్క సారాన్ని పాల రూపంలో గ్రహించి కృష్ణ పరమాత్మ ఈ లోకానికి ఈ సర్వశాస్త్ర సారాన్ని అర్జుని రూపంలో ఉండేటటువంటి ఆ దూడకు అందించాడు. మరి ఏమిటయ్యా దీని యొక్క గొప్పతనం అంటే, సర్వశాస్త్రముల యొక్క సారం దీంట్లో ఉండేటటువంటి దాన్ని మనం ఆచరిస్తే మనకేమొస్తుంది? సర్వవాసనల యొక్క విముక్తి, అదే మోక్షం. ఏమన్నాడు? మీకు వాసనలు కావాలన్నా వద్దా చెప్పండి. వాసన ఉన్నంత వరకు మీకు జన్మ కర్మలు తప్పవు. ఏమి మానవుడు ఈ వాసనా వలయంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. వాడికి ఉండేటటువంటి బాధ మనస్సును మనం ఆ పరిస్థితికి అనుకూలంగా మార్చుకోకపోవడమే. ఆ మార్చుకునేటటువంటి శక్తి ఎట్లా వస్తుంది నీకు అంటే, భగవంతుణ్ణి సేవిస్తే, భగవంతుణ్ణి ధ్యానిస్తే, భగవంతుని యొక్క భజన చేస్తే, భగవంతుని యందు ప్రేమ కలిగి ఉంటే అటువంటి బుద్ధి నీకు కలుగుతుంది. లేకపోతే అన్యదా ఈ ప్రపంచ విషయ వలయంలో నువ్వు తిరగాల్సిందే తప్ప ఆ జాలి, దాన్ని ఏమంటారు, వల, ఏమి ఆ అద్భుతమైనటువంటిది వల. ఆ వలను సత్యానంద మాస్టర్ వారు చెప్తూ ఉండేవారు.
3 రకాలు ఉంటారంట. కొంతమంది నేను భృత్యస్య భృత్య ఇది మాం స్మరలోకనాథ అని, నేను చాలా చిన్నవాణ్ణి అని భగవంతుణ్ణి ధ్యానించి వాడు చిన్నవాడైపోయి ఆ వల యొక్క రంధ్రంలోంచి బయటపడతాడట. ఏమి మరొకడు నేను బృహత్తరమైనటువంటి వాణ్ణి, అనోరణీయాన్ మహతో మహీయాన్, ఏమి నేను నాకంటే పెద్దదైనటువంటిది ఏమీ లేదు, నేనే సర్వము అని భావించి అలా అయిపోయి ఆ వలను కాస్త తెగ్గొట్టుకొని బయటపడతాడట. ఇక మరొకడు ఉంటాడు, వాడు అటు బయటపడను లేడు, ఇటు ఏమీ చేయను లేడు, వాడు మధ్యముడు. అంటే భగవంతుని యొక్క ఈ సమస్త విశ్వం చూడండి మీరు, ఈ విశ్వం ఎంత పెద్దగా ఉన్నది. భూమి ఉండేటటువంటి భూమిని ఎప్పుడన్నా మీరంతా తిరిగి వచ్చారా? తిరిగి రాగలరా? నడవగలరా? ఏమండి, ఇది భగవంతుని యొక్క గొప్ప విభూతి. ఏమిటి దీన్ని ఎంత ఉన్నదో మనకే తెలియదు. జీవితంలో ఇంత భూమి ఉన్నది అని ఏదో లెక్కలు చెప్తారు, కానీ అది సత్యమైంది కాదని నేను నమ్ముతా. ప్రపంచం అంతా లెక్కబెట్టి ఎక్కడ చెప్తాడండి వాడు? ఏదో చెప్తారు, దాంట్లో గూగుల్లో కొడితే భూమి ఇంత ఉన్నదని, ఇన్ని అడుగులు ఉన్నదని చెప్తాడు వాడు. ఏమి అది నిజం మాత్రం అపారం. అట్లాగే గాలి, అట్లాగే నీరు ఎంత ఉన్నదండి? ఇంతమంది కోట్ల జనాలకి ఎప్పుడైనా తక్కువ పడిందా? ఇదంతా ఏంది అసలు? ఇంతమంది జనాలు ఉండడానికి, అంతేకాదు వీళ్ళందరూ ఉపయోగపడడానికి, వీళ్ళ ఉపయోగమే కాదు, ఏమిటి ప్రపంచంలో ఎన్నో కోట్ల జంతువులకి తాగడానికి, పంటలు పండడానికి ఏమి ఉపయోగపడేటటువంటి జలం. అసలు అది కూడా ఒక అద్భుతమైనటువంటి విభూతి భగవంతుడి. ఏమి ఎంత విభూతి! దానికంటే ఇంకా అతీతమైనటువంటిది అగ్ని. ఎక్కడైనా చూడండి అగ్ని మీకు ఉత్పత్తి అవుతుంది. మీ శరీరంలో కూడా అగ్ని ఉందా లేదా? ఉందా? అది ఉంటేనే నడుస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం, తింటున్నాం, ఏమి లేకపోతే ఆ అగ్ని గారి చల్లబరిందంతే. అందుకే ఆ అంత్యకాలంలో ఈ కాళ్ళు చేతులను ఇట్లా నలుపుతారు. ఏమి తెలుసా మీకు? అటువంటి పరిస్థితి వస్తే అరికాళ్ళు అరచేతులు నలుపుతారు. నలిపితే ఆ శక్తి, ఆ వేడి వచ్చి పోయినటువంటి ప్రాణాలు కూడా తిరిగి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వస్తువులో అగ్నిలో ఎక్కువగా ఉంటుందంటారు. అయితే చంద్ర కొయ్యలో అగ్ని స్వరూపమే. అందుకే యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తారు? ఆ కొయ్యని మదిస్తారు, దాంట్లోంచి నిప్పురవ్వలు వస్తాయి. అగ్ని ఎంత ఉంది చూడండి ఈ ప్రపంచంలో. ఇంత ఉన్నది అని ఎప్పుడన్నా లెక్క పెట్టగలవా? ఎప్పుడు అపారం. మరి వాయువు ఎంత ఉంది? ప్రతి వాడికి జీవ వాయువు అయినటువంటి ప్రాణవాయువును ఇస్తున్నది. వాయువు అంటే జ్ఞాపకం వచ్చింది, మీకు ఇంతకుముందు కూడా చెప్పుంటాను. నేను మానస సరోవర్ వెళ్ళా. అక్కడ
చాలా హైట్లో ఉంటుంది కాబట్టి గాలి అందదు. అక్కడ కొన్ని ఇటువంటి సీసాలు పెట్టి అమ్ముతున్నారు. వాడిని అడిగా, ఇది ఎందుకయ్యా అంటే, స్వామి అక్కడ గాలి అందదు, 10 నిమిషాల కోసం ఇది 5 నిమిషాల కోసం, ఇది ఒకవేళ అందకపోతే అది పెట్టుకుంటే కిందికి తిరిగి వచ్చేంత వరకు అది ఉంటుంది అని చెప్పాడు. అందరూ కొనుక్కుంటున్నారు. అంటే ఎవరికి ఎట్లుంటుందో తెలియదు కదా. ఎంతయా అన్న, అది అప్పుడు నేను 12-13 సంవత్సరాల కింద వెళ్ళాను, ఇప్పుడు కాదు. ఎంత? 2012లో వెళ్ళా. అప్పుడు అది 5 కిలోలు ఉందంట. 5 కిలోలు దాంట్లో ఉండే ప్రాణవాయువు 5 కిలోలు. దానికి ఎంత రేట్ అంటే 9,080 రూపాయలు అని చెప్పాడు. 9,000 దాదాపు 10,000 అనుకోండి. ఏమి అంటే నువ్వు జీవించడానికి 5 నిమిషాలు జీవించడానికి 10,000 రూపాయలు ప్రాణవాయువు కోసం వెచ్చించాలి. ఏమి మరి నువ్వు జీవితాంతం 100 సంవత్సరాలు మనకు పరిమితి పెట్టాడు. మరి 100 సంవత్సరాలకు ఎన్ని కోట్ల రూపాయల ప్రాణవాయువు పీలుస్తావు నువ్వు? ఒక 5 పైసలన్నీ ఇచ్చావా భగవంతుడికి? 5 పైసలు ఇచ్చావా? ఆయన డబ్బులు అడగడు. ఏమడుగుతాడు? కృతజ్ఞతాభావం చూపించమంటాడు. అంతే. ఆయన స్మరణ చేయండి అంటాడు. అంతే. అదే భక్తి. దాన్ని ఏమంటారు? మనకు అన్నం పెట్టినటువంటి వాడి మీద ప్రేమను చూపించి ఆయన్ని స్మరించుకోవడమే భక్తి. అంతకంటే భక్తి లేదు. కాబట్టి ఈ విధంగా వాయువు, తర్వాత ఆకాశం. మనం ఆకాశం అంటే అవకాశాన్ని ఇచ్చేది. ఏమి అవకాశం ఇచ్చేది అంటే, మనం ఇంట్లో ఉన్నామంటే దానికి వేదాంత పరిభాషలో ఘటాకాశము, మఠాకాశము, మహాకాశం అని ఉన్నాయి. ఘటాకాశం అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఆకాశం, అంటే ఒక కుండలో ఉండేటటువంటి ఆకాశం, స్థలం, ఖాళీ స్థలం. మఠాకాశం అంటే ఇట్లా దేవాలయంలో లేకపోతే ఇంట్లో ఖాళీ స్థలం. ఏమండి? ఖాళీ స్థలం ఉంటేనే కదా నువ్వు ఏదైనా పెట్టడానికి అవకాశం ఉంది. మహాకాశం ఏది? ఏ ఆవరణ లేకుండా ఉండేటటువంటిది మహాకాశం. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? మన ఘటాకాశం కానీ మఠాకాశం కానీ ఎక్కడి నుంచి వచ్చింది? తెలీదా ఎవరికి? అరే, మహాకాశంలోంచే వచ్చింది ఇదంతా. ఆకాశం ఇదంతా మనం ఒక ఇల్లుని కట్టుకున్నాము, దాంట్లో ఒక ఆకాశం వచ్చింది. కుండను తయారు చేసాము, దాంట్లో ఆకాశం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మహాకాశంలోంచే కదా వచ్చింది. అవునా? లేకపోతే ప్రత్యేకంగా మీ ఇంట్లో గోడలు పెట్టుకున్న తర్వాత ప్రత్యేకంగా తయారు చేసావా? తయారు చేయలేదు కదా. మహాకాశం అంటే ఈ సమస్త ప్రపంచంలో ఉండేటటువంటి మహాకాశం ఏదైతే ఉన్నదో అదంతా కూడా భగవంతుని యొక్క విభూతి. అది ఉంటేనే మనం ఉన్నాం, తిరుగుతున్నాం, వస్తున్నాం. ఈ రైళ్ళు, ప్లేట్లు, బండ్లు, కార్లు ఇవన్నీ తిరుగుతున్నాయి. లేకపోతే తిరగడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ విభూతి ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవడు? ఆలోచించండి ఒక్కసారి. ఎప్పుడన్నా ఆలోచించారా? ఇదిగో ఇంత మాత్రాన్ని నేను ఈ భూమండలంలో ఉండేటటువంటిది చెప్పాను. ఇటువంటి భూమండలములు 14 ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? 14. జ్ఞాపకం పెట్టుకోండి. అవేమేంటో కూడా చెప్తా. భూలోకము, భువర్లోకము,
సువర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, మహర్లోకము. ఇవన్నీ పైన ఉండేవి, మనకంటే ఈ భూలోకానికి పైన ఉండేవి. ఈ భూలోకం ఎంత ఉన్నదో దానికంటే 1000 అంతలు ఒక్కొక్కటి పెద్దగా ఉన్నాయంట. ఆలోచించండి, మీ యొక్క మనస్సు అక్కడికి పోతుందా చెప్పండి. ఆ తర్వాత 7 లోకాలు కింద ఉన్నాయి. మనం ఏంటి ఈ భూలోకం తర్వాత కింద ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకోండి. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకం 7. ఇవి కూడా మన భూలోకం కంటే పెద్దవే తప్ప చిన్నవి కాదు. అర్థమైందా? మరి భగవంతుడి యొక్క విభూతి ఎంత ఉన్నదో ఆలోచించండి. అసలు మన ఊహకి, మన మనస్సుకి, మన బుద్ధికి ఏమైనా అందుతుందా? అదే భగవత్తత్వము. అర్థం చేసుకోండి. ఏమిటి భగవత్తత్వం? భగవత్తత్వం అంటే ఏంటి? ఇదే భగవత్తత్వం. అందుకే మహతో మహీయాన్. ఏమిటది? పరమాత్మ యొక్క తత్వము మహతో మహీయాన్, గొప్ప దాంట్లో కంటే గొప్పది. అనోరణీయాన్, చిన్న దాంట్లో కంటే చిన్నది. ఇప్పుడు చూడండి, ఈ పంచభూతాల్లో మనకు ఏమేం కనిపిస్తున్నది? మట్టి కనిపిస్తున్నది, నీరు కనిపిస్తున్నది, దానికంటే తరళమైనటువంటిది, దానికంటే నీటికంటే కూడా తరళమైంది అగ్ని కనిపిస్తున్నది. తర్వాత తక్కినటువంటివి 2 వాయువు కనిపించట్లేదు, ఆకాశము కనిపించట్లేదు. ఏదో అక్కడ ఆకాశం ఉన్నదని మనం అనుకుంటాం, కానీ ఆకాశానికి ఏ రూపము లేదు. వ్యోమ మరి లేదా? అది ఉన్నదా లేదా? మన కంటికి కనిపించగలంత మాత్రం చేత ఏ వస్తువు లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఏమండి, మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తా. మీ అందరికీ ఆకలేస్తుందా? ఆకలేస్తుందా మీ అందరికీ? తింటున్నారా? ఎన్ని బస్తాలు తిన్నారు మీరు పుట్టినప్పటి నుంచి? కాబట్టి అంటే ఆకలి వేస్తుంది, మీకు అనుభూతి అవుతుందే తప్ప ఇట్లా ఉంటుంది అని కంటితో ఎవ్వరూ కూడా చూడలేదు. ఇంతవరకు చూసారా? మరి ఆకలి ఉన్నదా లేదా? ఆకలి ఉన్నది, మనకు అనుభూతి కలుగుతుంది, అంతే కదా. అంతేగాని ఎక్స్పీరియన్స్ అంటే లోపల నువ్వు ఈ ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటావు. కానీ ఈ ఇంద్రియములు కన్ను మొదలైనటువంటి వాటి ద్వారా చూడలేవు, చెవి ద్వారా వినలేవు, నోటి ద్వారా రుచి చూడలేవు, ఈ చర్మం ద్వారా స్పర్శించలేవు, ముక్కు ద్వారా వాసన చూడలేవు. అవునా? అంటే ఈ పంచేంద్రియములకు అవ్వల ఉండేటటువంటిది పరమాత్మ యొక్క తత్వము. అర్థమైందా? ఈ శరీరంలో కలిగేటటువంటి ఈ ఆకలే మనకు గోచరం కానప్పుడు దానికంటే కూడా అవ్వల ఉండేటటువంటి పరమాత్మ తత్వము మనకు ఎట్లా గోచరం అవుతుంది? అది ఎట్లా అవుతుందంటే మనం అనుభూతి పొందడమే. అర్థమైందా? అంటే మనకు ప్రాణము ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఉన్నదా? చూపించండి. పోనీ మీ అందరికి మనస్సు ఉన్నదా? పోనీ ఉన్నదా? మీ అందరికీ ఉన్నదా? పోనీ అదన్నా చూపించండి. చూపిస్తారా? ఏమి అది కూడా అంటే మనస్సుకు కూడా
అతీతమైనటువంటిది పరమాత్మ తత్వం. శంకరాచార్యుల వారు అదే చెప్పారు. అయితే నేను ఉన్నాననేటటువంటి అనుభూతి మీ అందరికీ కలుగుతున్నదా లేదా? కలుగుతుంది కదా. నేనున్నా, అహం స్ఫురణ, అదే చెప్తున్నాడు భగవంతుడు. ఈ 7వ అధ్యాయంలో మా వర్లీ విభాగం గీతా సత్సంగం వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు స్వామీజీ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మాకు చెప్పండి. ఇంతకుముందు వారం రోజులు ఒక అధ్యాయం మీదనే చెప్పా, కానీ వాళ్ళు ఈసారి ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క రోజు చెప్పండి అన్నారు. ఏమి అదే ఈ 7వ అధ్యాయంలో భగవంతుని యొక్క తత్వము అదే చెప్పాడు. ఇందాక మీకు చెప్పానే, ఏంటి దానికి చెప్తున్నాడు. వాళ్ళు కూడా ఈ టైంలోనే పెట్టుకుంటే మనం అధ్యాయంలో భగవంతుడు తన అద్భుతమైనటువంటి విభూతిని చెప్పాడు. మీకు ఇందాక నివేదించింది అదే. ఏం చెప్పాడు? భూమి రాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతిరస్తదా. నా యొక్క అష్ట ప్రకృతులు ఉన్నాయి. ఏమిటి? వాటిని మీరు గమనించండి. ఏంటవి? భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం. ఇంకా 3 ఉన్నాయి మన లోపల ఉంటాయి. అవి ఏమిటి? మనస్సు ఉందా మీకు? బుద్ధి, ఏమి తర్వాత నేను ఉన్నాను అనేటటువంటి అహం స్ఫురణ, ఇది కూడా ఉందా లేదా మీ అందరికీ? అవునా? కాబట్టి ఇవి 8 విధాలైనటువంటి భగవంతుని విభూతులు. భగవంతుడు చెప్పాడు, నేను వీటిల్లో అవ్యక్తంగా ఉన్నా. ఎలాగా ఉన్నా అంటే, భూమి ఉన్నది చూడండి, దాంట్లో మంచి సుగంధం వస్తుంది. ఏమండి? వస్తుందా రాదా? మీకు అనుభూతి అవుతుందా కాదా? మంచి అంటే అంతకంటే వర్షం పడినప్పుడు మీరు గ్రామసీమల్లో వెళ్ళండి. ఇక్కడంటే అంత డాంబర్ రోడ్డు, మంచి మట్టిని దున్నండి. వర్షం పడితే అద్భుతమైనటువంటి ఒక సుగంధం. నీరు ఎన్ని రకాలు ఉంటాయో చెప్పండి. ఏనుగు పాదంలో 7 రకాలైనటువంటి నీరు ఉంటుందంట. 7 రకాలైనటువంటి భూమి ఉంటుంది. భూమి కూడా ఎన్నో రకాలు ఉన్నదా లేదా? ఒక ఎర్రమట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది, బంకమట్టి ఉంటుంది, నల్లమట్టి ఉంటుంది. ఇవన్నీ మనం మొరుం పోస్తాం చూడండి ఇళ్ళలో, అది ఉంటుంది. కాబట్టి లేయర్స్, ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కటి కిందికి పోయిన కొద్దీ మారుతుంది. కాబట్టి నీరు ఎన్ని రకాలు? ఒకటే రకమా? ఏమండి? అరే, కొన్ని తాగితే తియ్యగా ఉంటాయి, కొన్ని తాగితే చవ్వగా ఉంటాయి, కొన్ని తాగితే ఉప్పగా ఉంటాయి, కొన్ని తాగితే ఏ రుచి ఉండదు. ఏమండి? శుద్ధ నీళ్ళు ఉంటాయి. అవునా? కాబట్టి ఇన్ని రకాలైనటువంటి నీళ్ళు. తర్వాత అగ్ని, సప్తజిహ్వా సప్తైతే సప్తవాహనా అని వేదం చెప్పింది. దానికి 7 జిహ్వలు ఉంటాయంట.
ఏమిటి? జిహ్వ అంటే జ్వాల, అది కదా. కాబట్టి 7 రకాలైనటువంటివి మనకు ముఖ్యంగా చెప్పినటువంటివి ఏమిటంటే త్రేతాగ్నులు, 3 అగ్నులు: ఆవహనీయాగ్ని, ప్రేతాగ్ని, దక్షిణాగ్ని. అంటే ఒకటి యజ్ఞాల్లో ఉపయోగించేటటువంటి అగ్ని ఉంటుంది. పూర్వము పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఈ 3ంటిని ఉపనయనం అయిన తర్వాత వాళ్ళ నాన్న ద్వారా సంరక్షించేటటువంటి అగ్నిని వీడు జీవితాంతము సంరక్షించేవాడు. ఏమిటి? యజ్ఞం చేయడానికి ఒక అగ్ని, తర్వాత వంట వండుకోవడానికి ఒక అగ్ని. జ్ఞాపకం పెట్టుకోండి. ఇటు చూడండి, అటు చూడకండి, నన్ను చూడాలా. నాకు లేకపోతే చెప్పాలనిపించదు, నిజం చెప్తున్నా. ఏమి ఎవరన్నా వేరే వైపు చూస్తే మనస్సు వేరే అయిపోతుంది. మీకుండే మనస్సు నాకు కూడా ఉంది, నాకు వేరే మనస్సు ఏం లేదు. కాబట్టి ఏంటి? అగ్ని ఒకటి అన్నం వండుకునే అగ్ని, ఒకటి యజ్ఞం చేసుకునే అగ్ని, ఒకటి మన శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ శరీరాన్ని దహనం చేసేటటువంటి అగ్ని. ఈ 3 అగ్నులు జీవితాంతము వాడు సంరక్షించాలి. ఏ అగ్నిని నువ్వు సంరక్షించకపోయినా నీకు ప్రమాదమే. యజ్ఞం చేయాలంటే నీకు అగ్ని లేకపోతే ఎక్కడి నుంచి చేస్తావు? వండుకోవాలంటే అగ్ని లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వండుకుంటావు? నీ శరీరం దహనం చేయాలంటే ఆ అగ్ని లేకపోతే ఎట్లా దహనం చేస్తావు? కాబట్టి ప్రతి వ్యక్తి పుట్టినటువంటి వాడు ఈ 3 అగ్నుల్ని సంరక్షించాలని చెప్పింది శాస్త్రం. అయితే మనం ఇప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదో పిడికలు అప్పటికప్పుడు చేసి తయారు చేస్తున్నాం కదండి. యజ్ఞం చేయాలన్నా అదే పని చేస్తున్నాం, వంట వండుకోవాలన్నా అదే పని చేస్తున్నాం, ఆ శవాన్ని దహనం చేయాలన్నా అదే పని చేస్తున్నాం. కాబట్టి ఈ త్రేతాగ్నులు, ఆ తర్వాత వాయువు. మీ అందరికీ తెలుసు, నేను చెప్పే ఇందాక, అది ఒక్క క్షణం లేకపోతే మనం అందరం, మన తల కదలదు, మన వేళ్ళు కదలవు, మన కాళ్ళు కదలవు, మన కళ్ళు చూడవు, చెవులు వినవు, నోరు తినదు, ముక్కు వాసన చూడదు. ఏమి? కాబట్టి అటువంటిది వాయువు. ఆ తర్వాత ఆకాశం. ఇట్లా భగవంతుని యొక్క విభూతి. ఇదంతా ఎవరిదండి? మీ తాతగారిదా, మా తాతగారిదా? ఏమనుకోకండి, మీ తాతగారిని ఎవరిది? ఇది పరమాత్మ. అందుకే ఇది నాది అని చెప్తున్నాడు. ఏంటి? ప్రకృతి ఇది నాది, విభూతి. అపరిమితంగా, అమేయంగా, నువ్వు ఊహించడానికి నీ శక్తి లేనటువంటిది భగవంతుని యొక్క తత్వము. అర్థమైందా ఇప్పుడు? అటువంటి వాడికి మనం ఏమి ఇస్తామండి? ఏమి ఇవ్వలేం. అయితే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయేత్ అంటే అన్ని వస్తువులు ఆయనవే, ఆయనకే మనం సమర్పించాలి. సమర్పించి నీ ప్రసాదంగా మేము స్వీకరిస్తున్నామని భావించి అట్లా స్వీకరించాలి. అది కృతజ్ఞత. దాన్ని ఏమంటారు? కృతజ్ఞుడు కాకూడదు, కృతజ్ఞుడు కావాలి. ఆయన వస్తువును ఆయనకు నివేదించి మనం ప్రసాదంగా స్వీకరించడం అది. కాబట్టి దాన్నే ఏమన్నారంటే మన సామాన్యమైనటువంటి మాటల్లో ప్రేమ, భక్తి అన్నారు. ఏమన్నారు? భగవంతుని యొక్క
వస్తువుని భగవంతునికి సమర్పించడం, అట్లా సమర్పించకపోతే ఏమవుతాడు వాడు? భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. తన కోసం ఎవడైతే వండుకొని భూమి మీదలో పండినటువంటి విత్తనాలను వండుకొని తింటాడో అటువంటి వాడు పాపాన్ని తిన్నట్టే, తన కోసం వండుకునేవాడు. అదే భగవంతుని కోసం వండేవాడు, భగవంతుని నివేదన కోసం వండుతున్నా అని ఏ పదార్థమైనా సరే వండి భగవంతునికి చూపించి ఆ ప్రసాదంగా స్వీకరిస్తే నువ్వు ఏ పాపము అంటవు. పుష్పాలు ఎన్నో ఉంటాయి, భగవంతునికి కోసేటటువంటి పుష్పాలు దానికి పాపం రాదు. నా తల్లో పెట్టుకుంటా అని కోసేటటువంటి పుష్పాల వల్ల నీకేమొస్తుంది అంటే, ఆడవాళ్ళనే కాదు, పూర్వం మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మాలలు వేసుకుంటుండే కాబట్టి వాళ్ళు పాపం. భోజనం కూడా కాబట్టి మనం పాపం తిన్నట్టే. ఏం చేయాలి అప్పుడు? వండుకొని అట్లా వండినటువంటి పదార్థము మంచి పదార్థం. మనం దేవుడికి మంచి వాళ్లకు మనం ఏమిస్తాం చెప్పండి? ఏదంటే అది పెడతామా? శుద్ధమైంది, అవునా? ఏ కల్మషం లేనిది, దాంట్లో ఏ రకమైనటువంటి చెత్త చెదారం లేకుండా తయారు చేసి భగవంతుడికి నివేదించి దాన్ని మనం స్వీకరించాలి. అది కృతజ్ఞత. కాబట్టి మనం తినేటటువంటి ఆహారం ఎట్లా ఉండాలి? భగవంతుడికి ఏం పెట్టాలి? అది పెట్టిందే మనం తినాలి, శుద్ధంగా ఉండాలి. నువ్వు ఏదంటే అది తినడానికి మనస్సు ఒప్పకూడదు. నువ్వు ఎటువంటి పదార్థం తింటావో నీ మనస్సు కూడా ఆ విధంగానే తయారవుతుంది. కొద్దిమంది క్రూరంగా ఉంటారు చూసారా, వాళ్ళు రాజసాహారం తింటారు. ఇక ఎప్పుడు నిద్రపోయే వాళ్ళు ఉంటారు చూడండి, ఏం చెప్పినా దీర్ఘసూత్రి, అటువంటి తామసాహారం తింటాడు. ఏం చేయాలి? సాత్విక ఆహారం తినాలి. సాత్విక ఆహారంలో కూడా ఏమి? సాత్విక ఆహారం అంటే మితంగా హితంగా తినాలి. మళ్ళీ సాత్విక ఆహారం అని అపరిమితంగా తిన్నామనుకో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు అజీర్ణ రోగం వస్తుంది, అవునా? అందుకే ఎక్కువ తిన్నటువంటి వాడు కూడా దొంగ అని చెప్పాడు. తనకెంత కావాలో మితంగా హితంగానే తినాలా, అంతకంటే ఎక్కువ తిన్నాడు అనుకో వాడు ఏమవుతాడు? దొంగ అని చెప్పి స్థేన ఏవ సహా. నేను చెప్పట్లేదండి మిమ్మల్ని, మళ్ళీ స్వామి మమ్మల్ని అందరినీ దొంగ అని చెప్పిపోయాడు అనుకోవచ్చు ఏమి. కాబట్టి నేను చెప్పట్లేదు సుమా, భగవద్గీత చెప్పింది. కాబట్టి భూమి రాపో నలో వాయు కం మనోబుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి రష్టదా. ఇక బుద్ధిని గురించి కొద్దిగా అంటే మనస్సు ఏం చేస్తుంది? ఒకప్పుడు ఇది చెయ్యు, ఇది మంచిది, ఇది చెయ్యొద్దు, ఇది కావాలి, అది వద్దు అని చెప్తుంది మనస్సు కదా. ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచింపజేసేటటువంటిది బుద్ధి, అవునా? ఇది ఈ కుక్కర్ తీసుకుంటే 10 కాలాల పాటు పనిచేస్తుంది ఏమి, ఇటువంటి ఆభరణం చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇదైతే బాగుండదు అని చెప్పేటటువంటిది ఏంటి? బుద్ధి. ఏమి ఇది అందరికీ వీళ్ళకు ఉంటుంది వీళ్ళకు ఉండదు అనేటటువంటి మాట లేదు, అందరికీ ఉంది. ఆఖరుకు మీరు అనుకోవచ్చు కుక్కకు కూడా ఉంది. ఏం చేస్తుంది తెలుసా? అది మంచి వస్తువునే ఆఘ్రానించి అది తింటుంది, ఏదంటే అది తినదు. దానికి కూడా ఎప్పుడన్నా జబ్బు వస్తే
గరికి గడ్డి తింటుంది. మీరు ఎప్పుడన్నా చూసారా చూడలేదా? ఈ బొంబాయిలో ఏం చూస్తారులేండి, గ్రామాల్లో అయితే చూస్తారు. ఏమి అది కూడా దాని ఒక మందు దానికి. కాబట్టి ఆ విధంగా మన యొక్క బుద్ధి విచక్షణను చేస్తుంది. ఇది మంచిది. వివినక్త ధీర. భగవంతుడు శంకరాచార్యుల వారు వివేక చూడామణి అనేటటువంటి గ్రంథంలో ఈ బుద్ధి గురించి, మనస్సు గురించి బాగా వర్ణించారు. బుద్ధి, అటువంటి బుద్ధి ఉంటేనే శ్రేయస్య ప్రేయస్య విభక్తి ధీర తౌ సంపరీత్యౌ. ఏమి శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉన్నాయట ఈ లోకంలో. ఉపనిషత్తు చెప్పింది. శ్రేయస్సు అంటే ఏమిటి, ప్రేయస్సు అంటే ఏమిటి? యాజ్ఞవల్క్య మహర్షి కాత్యాయనికి చెప్పాడు ఏది శ్రేయస్సో ఏది ప్రేయస్సో. ఆయనకు 2 భార్యలు, కాత్యాయని, తర్వాత మరొక అమ్మగారి పేరు జ్ఞాపకం రావట్లేదు నాకు. ఎవరికన్నా వస్తే తెలిస్తే చెప్పండి నాకు. ఆయన ఏం చేస్తాడంటే 2 భార్యల్ని చేసుకున్న తర్వాత సంతానం కానీ, అయ్యా ఇంకా నేను తపస్సుకి వెళ్ళిపోతా అంటాడు. వెళ్ళిపోతా అంటే ఈ చిన్న భార్యకు పెద్ద భార్యకు ఇద్దరికి కలిపి తన దగ్గర ఉండేటటువంటి ధనమును, బంగారాన్ని, వెండిని అంతా కూడా సగం పంచి ఇచ్చి నేను వెళ్ళిపోతా, మీ బతుకు మీరు బతకండి, నా బతుకు నేను బతుకుతా అని చెప్తాడు. అంటే చిన్న భార్య ఏమనదు. సరే ధనం అంతా వస్తుంది కదా. పెద్ద భార్య అన్నది, అయ్యా ఈ ధనము ఇది అన్నీ మనకు సుఖాన్ని ఇస్తాయని ఇంతకాలం సంపాదించుకున్నాం కదా, మరి దాన్ని వదిలిపెట్టి నువ్వెక్కడికి పోతున్నావు, దేనికోసం పోతున్నావు? ఏం లేదు, ఈ ప్రపంచంలో ఉండేటటువంటివన్నీ కూడా పరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటివి. ఏమి పరిమితం, ఎప్పుడూ ఆనందాన్ని ఇచ్చేవి కాదు. అందుకని శాశ్వతమైనటువంటి ఆనందం కోసం నేను వెళ్ళిపోతున్నా అంటే ఆ కాత్యాయని అన్నది, ఎంత పరుడివయ్యా నువ్వేమో శాశ్వతమైన ఆనందం కోసం పోతావు, మమ్మల్ని ఏమో ఈ భౌతికమైనటువంటి ఆనందంలో వాటి అన్నింటిని మాకు ఇచ్చేస్తానంటావు. ఇదేం న్యాయం? మాతో నువ్వేం ప్రమాణం చేశావు? నేను మీరు బతికి ఉన్నంత వరకు మీతో ఉంటా, అన్నిట్లో సగభాగం పంచుకుంటా అని ప్రమాణం చేసి ఇవాళ వెళ్ళిపోతానంటావే అని తగువేసుకుంది. అంటే గయ్యాలేం కాదు సుమా. వేసుకొని ఆమె అడిగింది, ఇదిగో ఈ లోకంలో ఉండేటటువంటి ధనము, సంపద, వస్తువులు, బంధువులు, ఆప్తులు, మిత్రులు మన వలన ప్రయోజనం ఉంటే మనల్ని మన దగ్గరికి వాళ్ళ ప్రయోజనాలను తీర్చుకోవడానికి మనల్ని ఉపయోగించుకుంటారు. అంతే తప్ప మన ప్రయోజనం కోసం ఇవేవి ఉపయోగపడవు అని చెప్పాడు. ఒక కథ చెప్తున్నాడు, చిన్నదే అది మాట. ఒక తాతగారట మనవన్ని ఎత్తుకున్నాడట. మనవడికి ఆనందమా, తాతగారికి ఆనందమా? మనవాడికి కూడా ఆనందమే, కానీ వాడిని ఎత్తుకుంటే తాతగారికి ఎక్కువ ఆనందం.
ఎందుకంటావా? తాత మా మనవాడు చిన్నవాడు, వాడికి ఏం తెలుస్తుంది? ఆ మనవాడికి ఇక ముద్దులు పెట్టుకుంటున్నా అంట తాతగారికి గడ్డం నెరిసిపోయింది. చాలా ఆ వెంట్రుకలు గడ్డం తీసుకొని ఆ వెంట్రుకలు ఏంటి ముళ్ళలాగా అయిపోయినాయంట. స్మూత్గా ఉండవు కదా, ఉంటాయా? అవి చిన్నగా ఉన్నప్పుడు ఇలా ముద్దు పెట్టుకుంటే ఇలా అంటే ఆ కోమలమైనటువంటి ఆ మనవడి యొక్క ఆ బుగ్గలకి అవి గుచ్చుకొని ఏడుస్తున్నాయి. ఎవరు? మనవడు ఏడుస్తున్నా అంట. ఈయనేమైనా ఆగాడా? వాడు ఏడుస్తున్నా కూడా ఈయన ముద్దు పెట్టుకుంటున్నా అంటే ఈయన యొక్క ప్రేమను చూపిస్తున్నాడు. నిజంగా వాడు ఏడుస్తున్నాడే అని ఆగటంలే. ఏమి అంటే వాడి సుఖం కోసం ముద్దు పెట్టుకుంటున్నాడా? ఈ తాతగారి సుఖం కోసం ముద్దు పెట్టుకుంటున్నాడా? ఆలోచించండి. ఆత్మనస్తు కామాయ. ఎవరైనా సరే తన సుఖం కోసం ఇతరులని ఆశ్రయిస్తారే తప్ప వాళ్ళ సుఖం కోసం వాడు వాళ్ళని ఆశ్రయించడు. అర్థమైందా? ఎప్పుడైతే అందుకే భగవంతుని యొక్క నారద భక్తి సూత్రాల్లో ఒక సూత్రం చెప్పాడు, తస్సుకే సుఖిత్వం. ఏమన్నాడు? భగవంతుడు ఏ ఒడ్డున ఉండి ఏ భావనతో ఉంటాడో ఆ భావన కలిగి అతనికి సుఖాన్ని ఇవ్వాలని ఏ ప్రాణి అయితే, ఏ బంధువులైతే, ఏ మిత్రులైతే, ఏ ఆప్తులైతే, ఏ భార్య అయితే ప్రయత్నం చేస్తుందో అది భర్త మీద ఉండేటటువంటి భక్తి. అర్థం కాలే కదా? అయిందా? అర్థం కాలే. ఏమిటంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఆయన కథే కదా మనం తెలుసుకుంటాం. కృష్ణ పరమాత్మని ఆ గొల్లపల్లెలో ఉండేటటువంటి స్త్రీలందరూ ప్రేమించారు కదా, అందరూ అల్లారు ముద్దుగా. కృష్ణ పరమాత్మకు ఏదన్నా కష్టం వచ్చినా ఆయన కాలింది ఆ మడుగులో దూకిన అందరూ ఏడ్చారు కదండి. అగ్ని ఆవరించినప్పుడు ఏడ్చారు. ఎన్నో సంఘటనలు కలిగాయి, వాటి సందర్భంలో ఏడ్చారు. ఏడిస్తే ఎందువలన ఏడ్చారు చెప్పండి? ఎందువలన ఏడ్చారు అంటే కృష్ణ పరమాత్మకు వీళ్ళు ఏడిస్తే ఆయనకు సుఖం వస్తుందా అంటే కృష్ణ పరమాత్మ నువ్వు ఏమీ కోరలే, ఏమి మావాడు అనుకొని ఆయన మీద ప్రీతి కలిగి ఏడ్చాడు కదా, అంతే కదా. అట్లా నువ్వు భగవంతుణ్ణి ఏమీ కోరకుండా తత్సుఖే, ఆయన సుఖం కోసమే నేను జీవిస్తున్నా, నేను కష్టపడుతున్నా అని కూడా అనుకోకుండా ఎవరైతే జీవిస్తారో అది భక్తి. అర్థమైందా? అంటే ఇంకా సామాన్యంగా మీకు అర్థం కావాలంటే మీ భర్త ఉన్నాడు అనుకోండి, లేకపోతే భార్య ఉన్నది అనుకోండి. ఏమి భార్య సుఖం కోసం నువ్వేది చేసినా చేయాలి, కానీ అట్లా చేయటం లే. ఈ లోకంలో నీ సుఖం కోసం వాళ్ళకి తిండి పెడుతున్నావు, ఉండడానికి ఇస్తున్నావు, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావు, అంతేనా? ఈ ప్రపంచంలో చేసేదంతా ఎట్లా జరుగుతున్నా చెప్పండి? భార్య సుఖం కోసం నువ్వు చేస్తున్నావా? భర్త సుఖం కోసం నువ్వు ఆయన్ని ఆశ్రయించి ఉంటే నువ్వు కూడా సుఖంగా ఉంటావు అని అనుకొని జీవిస్తున్నావు కదండి, అంతేనా? ఇంకా దీంట్లో ఏదైనా ఇక్కడ ఏం చెప్తుందంటే భక్తి నీ సుఖదుఖములను కాదు చూసుకునేది, భగవంతుని యొక్క
సుఖమును ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళ యొక్క సుఖాన్ని చూసి నువ్వు జీవించాలి. అది భక్తి. అర్థమైందా? ఇప్పుడు అయిందా? కాలేదా? కాలే. అయిందా? మనమంతా ఎలా చేస్తున్నామంటే మన సుఖం కోసం. అది భక్తి కాదు, స్వార్థం. అది ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త వస్తువులు ఏంటి? నీ సుఖం కోసం వాటిని ఆశ్రయిస్తున్నావే తప్ప వాటి సుఖం కోసం నువ్వు ఆశ్రయించటంలే. అవునా? బంగారం కొంటున్నావంటే మన కష్టకాలంలో ఏమి 1,00,000 రూపాయలు అయిపోయింది, ఆ 1,00,000 రూపాయలైనా వస్తాయి అమ్ముకుంటే అని ఆ బంగారాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు ఏమి బంగారం మీద ప్రేమ ఉండి ప్రేమిస్తున్నావా? మనం అనుకుంటున్నాం అట్లా. అంటే అందుకే భగవంతుడు అంటున్నాడు, ఇటువంటి ప్రేమ భక్తి కాదు. అంటే కొద్దిగా సీరియస్గా మీరు ఆలోచించండి. ఏంటి ఎటువంటి భక్తి? భగవంతుడు ఎటువంటి భావనతో ఉన్నాడో అటువంటి భావనతో నువ్వు ఉండి ఆయన్ను సేవిస్తే అది భక్తి. అర్థమైందా? కాలే. కాబట్టి అదే చెప్తున్నాడు భగవంతుడు. ఈ అపరేయమితస్త్వన్యాం, నా యొక్క ప్రకృతి అపరిమితంగా ఉందయ్యా, దాన్నంతా కూడా యూజ్ చేసుకుంటున్నారు మీరు ఏమి, కానీ నా మీద మాత్రం భక్తి లేదు. మీ స్వార్థం కోసం ఈ యొక్క సమస్త ప్రకృతిని ఉపయోగించుకుంటున్నారు కదా. అంతే కదా మనం చేసేదంతా. ఇది 7వ అధ్యాయంలో చెప్పినటువంటి ఇదంతా కూడా. మరి ఇది నేను నా మీద భక్తి ఉండే వాళ్ళకే ఇవ్వటం లేదు, నన్ను ద్వేషించేటటువంటి వాళ్ళకు కూడా ఇస్తున్నా కదండి. అవునా? భగవంతుడు లేడు, భగవంతుడిని తిట్టేవాడిని కూడా భగవంతుడు బతికిస్తున్నాడా లేదా? తన యొక్క గాలినిచ్చి, నీటినిచ్చి, ఏమి ఆహారాన్నిచ్చి బతికిస్తున్నాడు. అందుకే వాళ్ళు నన్ను సేవించరు. నమాం దుష్కృతినః మూఢాః ప్రపద్యంతే నరాధమా. వాళ్ళు నరాధములై నన్ను ఆశ్రయించరయ్యా, నన్ను సేవించరయ్యా. వాళ్ళకి ఏమవుతుంది అంటే మాయా అనేటటువంటిది వాడి యొక్క జ్ఞానం మాయా అపహరిస్తుంది. ఎవరైతే నన్ను సేవిస్తారో, నన్ను ధ్యానిస్తారో, నన్ను భజిస్తారో, నా గొప్పతనాన్ని గుర్తించి ఎవరైతే నా మీద ప్రేమ భక్తి కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు ఈ మాయను దాటుతారు. దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ మాం ఏవ ఏ ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మాయామేతాం తరంతితే. ఈ మాయను వాళ్ళు తరిస్తారు. ఎవరు? భగవంతుణ్ణి భజించేటటువంటి వాళ్ళు. ఈ మాయ అనేటటువంటిది గొప్ప వల. మనం అందరం చిక్కుకొని ఉన్నాం దీంట్లో. భగవంతుణ్ణి సేవించి నేను దాంట్లోంచి బయటపడతాను అనుకునేవాడు బుద్ధిమంతుడు. ఇంకా భగవంతుని యొక్క స్వరూపమే నేను, ఇంత బృహత్తరమైనటువంటిది అని ఆరాధించి అట్లా వలను త్రెంచుకొని బయటపడేటటువంటి వాడు అట్లా ఒకడు. కాబట్టి అటువంటి జ్ఞానం కావాలి. లేకపోతే చిన్నవాడై దాంట్లోంచి బయటపడాలి. ఎలాగైనా సరే ఈ మాయా అనేటటువంటి వలయంలోంచి బయటపడాలంటే ఏం చేయాలి? భగవంతుణ్ణి భజించాల్సిందే. అంతకంటే మార్గం మరొకటి లేదు. నా అన్యథా శరణం నాస్తి. నువ్వు ఎక్కడికన్నా పో, ఎన్ని జన్మలన్నా ఎత్తు, ఏమి ఈ జన్మే కాదు, ఇటువంటివి 84 లక్షల
జంతువులు జీవులు ఉంటాయని మన శాస్త్రం చెప్తుంది. నిజంగా ఉంటాయి. ఎన్ని రకాలైనటువంటి ఎలుకలు ఉన్నాయో, ఎన్ని రకాలైన ఏనుగులు ఉన్నాయో, ఎన్ని రకాలైన గుర్రాలు ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి గాడిదలు ఉన్నాయో, ఎన్ని రకాలైన మనుషులు ఉన్నారో మీరే ఆలోచించుకోండి. ఏమండి, మనుషుల్లో కూడా అందరు ఒకటి కాదు సుమా. అంటే మళ్ళీ మీరు వేరే రకంగా మీరు ఆలోచించవచ్చు, కానీ ఈ మనుషుల్లో కూడా వేరే వేరే ఉన్నారు, జాతి వేరే. మామిడి పళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయండి? దాంట్లో జాతి వేరే ఒక్కొక్క అలా. కాబట్టి వడ్లలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్నో రకాలు. కాబట్టి అంతేకాదు, చేపలు ఉన్నాయా? చేపల్లో ఎన్ని రకాలు? అనేకమైన రకాలు. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు? నన్ను ఆరాధించేటటువంటి వాడు ఈ మాయ నుంచి బయటపడతారు, లేకపోతే అవకాశమే లేదు. అందుకే చెప్తున్నాడు భగవంతుడు, నన్ను సేవించాలంటే, నన్ను ధ్యానించాలంటే ఒక జన్మలో వచ్చేది కాదయ్యా ఇది, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. ఈ సమస్త ప్రపంచమంతా కూడా వాసుదేవమయంగా చూసేటటువంటి జ్ఞానం రావాలి మనకు. మనం ఏం చూస్తున్నాం చెప్పండి? వాసుదేవమయంగా చూడడం లేదు కదా. ఏం చూస్తున్నాం? అన్నింటినీ వేరే వేరే చూస్తున్నాం. మన బుద్ధి భిన్న భిన్నంగా ఉంది. కాబట్టి వాటిలో ఉండేటటువంటి ఆ పరమాత్మతత్వమును అలా చూసేటటువంటి మరి భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే అవ్యక్తంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇందాక మీకు చెప్పాను, మీకు ఆకలి ఉంది కానీ అది కనిపిస్తుందా? ఏం? భగవంతుడు కూడా అలాగే అవ్యక్తంగా ఉన్నాడు. అర్థమైందా? అంటే అవ్యక్తం అంటే ఈ కళ్ళకు కనిపించేవాడు కాదు. ఇప్పుడు మన శరీర అవయవాలు ఉన్నాయి. చేతుకు కన్ను ఉన్నది. మీరు ఆశ్చర్యంగా చూడొచ్చు, వినొచ్చు. వినండి బాగా, శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. మీ చేతికి కన్ను ఉన్నది, ఉందా? చూడండి ఒకసారి ఏమండి, ఉన్నదా? మీ చెయ్యి కన్ను ఉన్నదా లేదా? బాగా ఆలోచించండి. లేదా? చెయ్యికి కన్ను ఉన్నదా లేదా? మీ చెయ్యి ఉన్నది ఇక్కడ, ఈ చెయ్యికి కన్ను ఉన్నదా లేదా? లేదా? లేదు కదండి. అందరూ లేదా లేదా లేదా? మీరు కళ్ళు మూసుకోండి, చెప్తా. కళ్ళు మూసుకోండి. అక్కడ ఎక్కడో పెట్టినటువంటి అగ్గి పెట్టే దీపం పాడైపోతే, దీపం పోతే అగ్గి పెట్టినటువంటిది అక్కడికి వెళ్ళి మీ చెయ్యి తాకితే అది తెలుసుకుంటున్నారా లేదా? ఉన్నదా కన్ను? ఏంటి? అదే మరి మీకు ఎక్కడైనా ఫీలే తప్ప ఇంకేమన్నా ఉన్నదా? ఉన్నదా లేదా? మీ చేతికి కన్ను ఉన్నదా లేదా? లేదా? అర్థం కాలే. అదే మరి ఏమండి చెప్పండి, కన్ను ఉన్నదా లేదా? ఇప్పుడు సూది ఉన్నది, సూది అక్కడ ఏమి మీకు కనిపించట్లేదు. అక్కడ చీకటి అంతా ఆవరించి ఉన్నది. మీ కాలుకి తగిలింది. మీ కాలుకి కన్ను ఉన్నదా లేదా? అప్పుడు ఏమండి? లేదా?
ఆలోచించండి బాగా. రేపన్నా చెప్పండి నాకు, మీకు కన్ను ఉన్నదా లేదా, కాలికి కానీ. అంటే మన శరీరం అంతటా ఉన్నది ఈ ఇంద్రియ జ్ఞానం. గట్టిగా తగిలితే ఇదేదో ఇనుమ ముక్క అని తెలుస్తుందా లేదా మీరు చూడకుండానే చెప్తారు. ఇదే మృదువైనటువంటి వస్తువు ఏదన్నా ఐస్ తగిలింది అనుకోండి, ఇది ఐస్ ముక్క, మీ కళ్ళు లేకపోయినా కూడా ఏమండి అప్పుడు ఉన్నదా లేదా, ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఒప్పుకోరు. కాబట్టి మన ఇంద్రియాలకు పరమాత్మ యొక్క తత్వము, నేను చెప్పబోయేది ఏమిటంటే ప్రతి అణువునందు మనకు అనుభూతమై ఉన్నది, కానీ మనం గమనించటం లేదు, వాటిని ఆలోచించడం లేదు. అర్థమైందా? అవునా? కాబట్టి ఏ ఏ శరీరము భాగములు ఉన్నాయో ఆ భాగముల యందు అన్ని ఇంద్రియములు ఉన్నాయి. మనకు ఫీలింగ్, ఇది మెత్తగా ఉన్నది, ఇది మృదువుగా ఉన్నది, ఇది గట్టిగా ఉన్నది. ఏమండి, అదే నోట్లో వేసుకోండి, కజ్జికాయలు తినండి, లేకపోతే అరిసెలు తినండి, ఈ మైసూర్ పాకు తినండి, లేదా ఈ మా వైపు చేగోడీలు అంటారు, అవి ఎట్లుంటాయి తెలుసా? కృష్ణుడికి ఇష్టం అంట అవి, గట్టిగా ఉంటాయి అవి. అవునా? బాగా నవలాలి. దానికి ఏం తెలుస్తుంది? మీ పళ్ళకు తెలుస్తుందా లేదా? దాంట్లో కూడా ఒక రుచి ఉంటుంది. ఆ రుచి ఈ చర్మానికి పెడితే తెలీదు, చర్మానికి కూడా తెలుస్తుంది. స్వామి నేనేం చెప్తానేనా మీరు అనేది? ఇప్పుడు ఈ చర్మానికి కారం పెట్టి చూడండి, మండుతుందా లేదా? కేవలం నోట్లో వేసుకుంటేనే మండుద్దా? అవునా కాదు? కాబట్టి శరీరము భగవంతుని యొక్క ఫీలింగ్ని ఏమిటి అన్ని చోట్ల మనకు అనుభూతమై ఉన్నది. కాబట్టి ఇటువంటి అనుభూతిని ఈ భగవద్గీత 7వ అధ్యాయంలో చెప్పాడు. అణువునందు భగవంతుని యొక్క స్ఫురణ, భగవంతుని యొక్క ఉనికి, భగవంతుని యొక్క స్థితత్వము మనకు కనిపిస్తుంది. దాన్ని తెలుసుకొని అట్లా భగవంతుణ్ణి భజించడమే మనకి మోక్షము. కాబట్టి ఎందుకయ్యా అంటే జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మచాఖిలం. ఎందుకు మనం భగవంతుని సేవించాలి అంటే జన్మ మరణాల నుంచి విడవడం కోసం. పునరపి జన్మం పునరపి మరణం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. కాబట్టి ఎందుకయ్యా మరి జనన మరణాల నుంచి మనం విముక్తిని పొందాలి? చూడండి, ఈ శరీరం వచ్చింది, ఈ శరీరము ఏమిటి దీంట్లో ఉండేటటువంటిది అంటే బాల్యం వచ్చింది. మొట్టమొదట బాల్యం అంటే ఇతరుల మీద 100% ఆధారపడ్డమే, నీకేం స్వతంత్రం లేదు. యవ్వనం వచ్చింది, అప్పుడు కూడా నీ ఇంద్రియములు పటిష్టంగా ఉంటాయి కాబట్టి ఎవడి మాట నువ్వు వినవు, నేనే అనుకుంటాం. ఆ తర్వాత ఇంద్రియముల యొక్క పటిష్టం తగ్గిపోయి ముసలితనం వచ్చింది, అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ ఇతరుల మీద ఆధారపడాల్సిందే. చేత కాదు, వాడు అప్పుడు అంటాడు చేత కాకపోయే చావు రాకపోయే, అప్పుడు ఏడుస్తాడు. నీ చేతిలో ఉందా చావు? లేదు, మన చేతిలో ఏమీ లేదు. మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ
ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు బాగా చేసుకుంటే మళ్ళీ వచ్చేటటువంటి జన్మ. లేదు, నువ్వు మానవుడై మంచి బుద్ధి కలిగినటువంటి వాడివి అయితే, వివేచన భక్తి ఉంటే ఏంటి, ఈ జన్మలోనే నీకు ఈ జన్మ మరణాల నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి జరా మరణ మోక్షాయ, ఈ వృద్ధత్వం ఇతరుల మీద ఆధారపడాలి. వీటిని ఇవి సుఖాన్ని ఇస్తాయా లేకపోతే దుఃఖాన్ని ఇస్తాయా చెప్పండి. బాల్యము నీకు అంత సుఖాన్ని ఇవ్వదు. యవ్వనము కూడా నీ జన్మను పాడు చేస్తుంది. ముసలితనము నీకు కష్టాన్ని ఇస్తుంది. మరణమా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నీకెంత కష్టమో. కాబట్టి ఈ కష్టముల నుంచి విడిపడడానికి ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, అవునా? అవునా? రాలేదేమో మీ అందరికీ. కాబట్టి ఈ జన్మ వచ్చింది కాబట్టి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి మనకు? అవునా? ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ మనస్సు. కాబట్టి మన జీవితంలో ఈ కష్టాలని దాటాలంటే ఏం చేయాలా? మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవాలి. పుట్టుక లేకుండా చేసుకోవాలంటే ఏంటి ఉపాయం? ఏంటి ఉపాయం? కేవలము భగవంతుణ్ణి ధ్యానించడం, భగవంతుని సేవించడం, భగవంతునికి భక్తితో ఉండడం తప్ప మరొక మార్గము లేదు. జ్ఞాన మార్గం ద్వారా, లేదా భక్తి మార్గం ద్వారా, లేదా యోగ మార్గం ద్వారా మంచి కర్మలు చేసి దీన్ని దాటించవచ్చు. కాబట్టి భగవంతుడు దీన్ని ఈ 7వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడు. మరి ఇది ఎవరికయ్యా అంటే శ్రద్ధయాయుక్త. దీంట్లో కూడా అదే చెప్తున్నాడు భగవంతుడు. మీకు మొట్టమొదటి నిన్న మీకు మనవి చేశా, శ్రద్ధయాయుక్త తస్యారాధనం ఈహతే. భగవంతుని యొక్క ఆరాధనను శ్రద్ధతో ఎవడైతే చేస్తాడో, భక్తితో ఎవడైతే చేస్తాడో, ప్రేమతో ఎవడైతే చేస్తాడో అటువంటి వాడికి ఇది లభిస్తుంది. అన్యదా నేను అందరిలో ప్రకాశించను, కొందరిలో ప్రకాశిస్తాను అని చెప్తున్నాడు భగవంతుడు. మరి ఎట్లాగయ్యా ఇది అంటే, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మా మజం అవ్యయం. నన్ను పుట్టుకలేనివానిగా, ఏమిటి అవ్యయునిగా తెలుసుకోలేడు మూఢులు. మరి నేను కొందరిలో ప్రకాశిస్తా. చూడండి, ఒక్కొక్కరిని చూస్తే మనం అనుకోకుండానే మన చేతులు ఏం చేస్తాయి? దండం పెట్టాలనిపిస్తాయి కదండి. అనుకోకుండానే ఆయన దేవుడు వంటి వాడు రా అంటారు. ఏమండి అనమన్నాడు ఆయన నీకు వచ్చి. ఎందుకని అంటున్నారు మీరు అంటే, ఆయన యొక్క చర్యలు, ఆయన యొక్క అనుష్ఠానం, ఆయన యొక్క నడవడిక ఏమి, వాటి వలన మానవుడు దేవుడు అవుతాడు. వాడి యొక్క కర్మలు, వాడు చేసేటటువంటి మంచి పనుల ద్వారా ఏమవుతాడు? దేవుడు అవుతాడు కదండి. అట్లా కర్మలను చేసి మనం ఆ కర్మ బంధముల నుంచి ఎప్పుడైతే విడిపడతామో అప్పుడు మనకు ఈ జన్మ కర్మల నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది. కాబట్టి శ్రద్ధ, దీనికి ఏం కావాలి? శ్రద్ధ కావాలి, భక్తి కావాలి. అన్యదా. కాబట్టి భగవంతుడు అద్భుతమైనటువంటి విషయాలు చెప్తూ బహూనాం జన్మనామంతే, ఇటువంటి జ్ఞానం
ఎప్పుడు కలుగుతుంది? ఎన్నో జన్మల తర్వాత, ఒక జన్మ కాదు. కాబట్టి ఈ భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుని యొక్క విభూతిని, ప్రకృతిని మనం ఉపయోగించుకుంటున్నాం. వాటికి కృతజ్ఞతగా మన జీవితాంతం కేవలం ఒకరోజు 2 రోజులు కాదట, మనం ఎంతవరకు ఈ శరీరానికి ఈ ప్రకృతిని ఉపయోగించుకుంటున్నామో అంతవరకు భగవంతునికి కృతజ్ఞతను మనం సమర్పించాలి, భక్తితో ఉండాలి, భగవంతుని సేవించాలి. ఇదే భక్తి యోగం అంటే. ఇంతకంటే భక్తి యోగము అయితే భగవంతుడు ఏ భావనతో ఉంటే అటువంటి భావన నీలో ఉండాలి. ఆ విధంగా మనం భగవంతుణ్ణి ఆరాధించి ఈ 7వ అధ్యాయంలో చెప్పినటువంటి ఇదే జ్ఞాన విజ్ఞాన యోగం. అర్థమైందా? 6వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు జ్ఞాన విజ్ఞాన తుక్తాత్మ అని. ఆ విషయాన్ని ఈ 7వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. కాబట్టి 6వ అధ్యాయంలో ఏం చెప్పాడయ్యా అంటే చిట్ట చివరి శ్లోకం 2 ఉన్నాయి, చాలా అద్భుతమైన శ్లోకాలు. అద్భుతమైన విషయం ఏం చెప్పాడంటే 2 శ్లోకాల్లో తపస్సు చేయాలన్నాడు. తపస్సు మీ అందరికీ తెలుసా? తపస్సు అంటే తెలుసా? చేశారా ఎవరన్నా? చేయలే. మిక్కుటమైనటువంటి ప్రయత్నమే తపస్సు. యోగి అంటే కర్మయోగాన్ని చేసినటువంటి వాడు. అందుకే ఏం చెప్తున్నాడు? తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. ఏమంటున్నాడంటే మీరందరూ కూడా యోగులు కావాలట. యోగులు అవుతారా? ఎట్లా అంటే తపస్సు చేసేటటువంటి వాడికంటే కూడా యోగి గొప్పవాడు. జ్ఞాని కంటే కూడా గొప్పవాడు యోగి. జ్ఞాపకం పెట్టుకోండి. కర్మలను ఆచరించేటటువంటి వాడికంటే కూడా గొప్పవాడు యోగి. తస్మాద్ యోగి భవార్జున అన్నాడు ఆయన. మరి యోగి ఎవడయ్యా కదా? యోగి తెలియాలి కదా, వీళ్ళందరికంటే గొప్పవాడు. మరి యోగి ఎవడు? భగవంతుడు చెప్తున్నాడు యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన. జ్ఞాపకం పెట్టుకోండి. అందరు యోగీశ్వరులలో కంటే, అంటే కర్మయోగి ఉన్నాడు, జ్ఞానయోగి ఉన్నాడు, తపోయోగి ఉన్నాడు, ఇంకా హఠయోగి ఉన్నాడు, ఇంకా ఎందరో మంది యోగులు ఉన్నారు. కాబట్టి ఆ యోగులందరిలో కంటే ఎవడైతే నాయందు మనస్సును పెట్టి నన్ను ఆరాధిస్తాడో అటువంటి వాడు గొప్ప యోగి. పో, అర్థమైందా? ఇప్పుడు యోగి అంటే ఎవడో అంటే మనం ఏం చేయాలి చెప్పండి? యోగి కావాలంటే ఏం చేయాలి? మన మనస్సును భగవంతుని యందు పెట్టి మన యొక్క పనులను చేసుకోవాలి. అది యోగి. అది కూడా శ్రద్ధావాన్. ఎవరైతే నన్ను అట్లా ఆరాధిస్తారో అటువంటి యుక్తతముడయ్యా, అటువంటి యోగి కావాలయ్యా. అటువంటి యోగి అయినటువంటి వాడికి ఈ సమస్తమైనటువంటి పాపములు నశిస్తాయి, వాడు ముక్తిని పొందుతాడు. ఈ జనా మరణముల నుంచి విముక్తిని పొందుతాడని భగవంతుడు ఈ 7వ అధ్యాయంలో చెప్పాడు. నేను మీకు సంగ్రహంగా ఈ అధ్యాయం యొక్క సారాంశం చెప్పాను. రేపు 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ రామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. जय राजा रामचंद्र भगवान की, श्री पवन सुत हनुमान की,
గోపాలకృష్ణ భగవానికి, భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారికి, భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారికి, పూజ్య శ్రీ బ్రహ్మానంద తీర్థస్వాముల వారికి, సబ్ సాధు సంత్ మహారాజ్కి, భారత్ మాతాకి, భారత్ మాతాకి హర నమ పార్వతీ పతయే హర మహాదేవ. శంభో శంకర. 7వ అధ్యాయాన్ని చక్కగా విశదీకరించి చెప్పిండు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, మొదటి శ్లోకం అది 2వ శ్లోకం అనుకుంటా. స్వామి చెప్పిన దాంట్లో భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవస. 4వ శ్లోకం భగవంతుడు అంటున్నాడు, భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవస అహంకారమితి అమ్మే భిన్న ప్రకృతి రష్టద అన్నాడు. చూడండి, ఎవరన్నా ఈ లోకములో భగవంతుడు ఏమంటున్నాడు, నా నీరు, నా భూమి, నా జలము ఇదంతా నాది అని ఆ భగవంతుడు అంటున్నాడు దీంట్లో. మరి భగవంతుడు ఇది నాది అంటున్నాడు కానీ ఏదైనా ఇప్పుడు చూడు, ఎవడో సామాన్యంగా ఒక గృహం కట్టుకుంటే, ఒక ఇల్లు కట్టుకుంటే అక్కడ ఒక బోర్డు తలిగిస్తాడు, ఇది లక్ష్మీ నివాసము, ఇది ఫలానోళ్ళది అని పేర్లు పెట్టుకుంటారు. మరి భగవంతుడు ఇంత నీటిని సరఫరా చేస్తున్నాడు, ఇంత వాయువును సరఫరా చేస్తున్నాడు, ఈ ప్రపంచమంతటా వాయువును కురిపిస్తున్నాడు. ఆయన ఎక్కడన్నా బోర్డు పెట్టుకున్నాడా? అవునండి, ఆయన ఎక్కడన్నా బోర్డు పెట్టుకున్నాడా? మనం ఒక ఇల్లు కట్టుకుంటే, ఒక కార్యాలయం కట్టుకుంటే ఇది ఫలాంది అని పెట్టుకుంటాం కదా. కానీ భగవంతుడు ఎందుకంటే ఆయన అంత శక్తిమంతుడై కూడా, అపరిమిత శక్తిమంతుడై కూడా ఆయన దేంట్లో కూడా ఆయన నాది అనేటువంటి భావన రాలేదు. మనమందరం కూడా నాది అనే భావన లేకపోతే మనము కూడా పరమాత్మలం అవుతాము. ఒకటే మాటల్లో పడతాం. కాబట్టి అందరూ శ్రద్ధగా ఆలోచించండి. ఒక మాట ఉంది, ఇప్పుడు జ్యోతిర్మయానంద స్వామి భావంచాల్లో వచ్చినప్పుడు ఆమె రామనామ మంత్రం చెప్పిందట. అయితే మన సోదరుడు చింతకింది సిలివేలి ముత్తన్న గారు రామనామాన్ని చెప్పుతనే బాపు అని అడిగితే మరి ఆయన ప్రేమను ఎందుకు దూరం చేయాలా? రామనామము పర్వాలేదు చెప్పండి అని అన్నాను. सद्गुरुनाथ महाराज